అందరికీ నమస్కారం. ఫామ్ 17, ఫామ్ 20, ఫామ్ 34, ఈ ఎలక్షన్ కమిషను, ఈ మధ్య ఈ చర్చలన్నీ చాలా 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 చూస్తున్నాం. చాలామంది సీనియర్స్, మా చింతా రాజశేఖర్ కానీ, లేదంటే నేను ఆరామస్తాన్ కానీ వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేస్తున్నారు. వెరీ గుడ్, నో కాంట్రడిక్షన్. రీసెంట్ పాస్ట్లో రాహుల్ గాంధీ గారు కూడా చాలా లేటెస్ట్గా నిద్ర లేచి ఎలక్షన్ కమిషన్ అవకతవకలు ఇవన్నీ బ్రహ్మాండంగా ప్రశ్నించబడుతున్నాయి. గౌరవ సుప్రీంకోర్టు కూడా దీని మీద స్టిక్కర్ ఇవ్వాల్సింది ఇస్తుంది. సో ప్రతి పార్టీకి కూడా ఐటీ వింగ్స్ ఉన్నాయి. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అర్థమైన విషయం ఏంది ఇది, దీని ముందేంటి వెనకేంటి అని ఒక నానా తెప్పలు పడి నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంతో ఒక చిన్న అవగాహన నేను తెచ్చుకుని, మా మిత్రుడు రాజశేఖర్ అని ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి, ఐటీ ప్రొఫెషనల్, బెంగళూరులో ఉంటాడు. ఒక క్యాజువల్గా మాట్లాడుతున్న దగ్గర ఒక విషయాన్ని ఒక విధంగా ఎక్స్ప్లోర్ చేశాడు అతను విత్ సమ్ సార్ట్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. అంటే నేను టెక్నికల్లీ నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు కానీ, బట్ ఐ కెన్ అనలైజ్ దట్ టెక్నికాలిటీస్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రోగ్రామ్ రాయిందే ఏదైనా డేటా కంపైల్ చేయగలగాలి. ప్రోగ్రామింగ్తో నడుస్తున్న ఈవీఎంలు, ఇందులో బెల్ అంటారు, ఈసీఏఎల్ అంటారు, వీళ్ళు తయారు చేసిన మిషన్లు అంటారు. మ్యాన్ మేడ్ మిషన్స్ మ్యానిపులేషన్స్కి అవుతుందా అవదా అంటే ఖచ్చితంగా అవుతుంది. పోనీ ఈ డిబేట్, ఈ టాపిక్ని పక్క తీస్తే, ఈ ఎలక్షన్ కమిషన్ ఎంత బొంబాడింగ్ జరుగుతున్నా, ఉదాహరణకి 25,70,000 ఓట్లు తెలంగాణలో తీసేశారు, ఏం అడగలేపం. ఏంటంటే వీ కెనాట్, స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, నథింగ్ కెన్ బీ డన్. అలాగే డీకేఆర్ఎం ఎలక్షన్, ఎల్లారితే ఎలక్షన్ అనగా వాళ్ళు గెలిచింది ఎవడన్నారు, ఏమీ చేయలేపం. చెన్నంనేని రమేష్, ఈ విషయం నేను చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ నొక్కి ఒక్కడినిస్తే ఎందుకు చెప్తున్నానంటే, చెన్నంనేని రమేష్ 2 టర్ములు విదేశీ పౌరసత్వం కుదరదు, ఈసారి కూర్చోబెట్టారు కదా నువ్వు నిలబడొద్దని, అలా అబ్బాయి గెలిచాడు, అది వేరే సంగతి. ఇంత జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ మీద ఎవరు ఏమీ ఎందుకు చేయలేకపోతున్నాం అన్న దాని మీదుగా పూర్వపరాలకు వెళ్తే, ఎలక్షన్ నోటిఫికేషన్ రాకమునుపు ఎలక్షన్ కమిషన్ ఒక ప్రొయాక్టివ్గా ఒక వర్క్ చేస్తుంది, ఎఫ్ఎల్సి. ఈ ఎఫ్ఎల్సి అంటే ఏం చేస్తుందంటే, ఈ ఎఫ్ఎల్సిలో పార్టీల తరఫున ప్రతినిధుల్ని, లేకపోతే ఎమ్మెల్యేలను, లేకపోతే పార్టీ రిప్రజెంటేటివ్స్తోనూ ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇది దీని గురించి చెప్పి ముందు ప్రజలకందరికీ అర్థం అవ్వాలి. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో మనకు తెలిసిన అబ్రివేషన్ అంటే ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ప్రజాస్వామ్యం, దీన్ని పరిరక్షించడానికి ఎలక్షన్ కమిషన్. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ రీసెంట్ పాస్ట్గానే, అంటే కూసే గాడిదని వచ్చి మేసే గాడిద పాడు చేసింది, మేసే గాడిదని వచ్చి కూసే గాడిదని పాడు చేసింది దాని దగ్గర. సో ఈ రెండు కలిపి ఎందుకు చెప్పానంటే, ఇటుకట్టు అటుకిట్టు కింద శుభ్రంగా ఉన్నదాన్ని ఎవడో కెలికాడు. ఆ కెలికినోడు కూడా ఐడెంటిఫై చేస్తే వ్యవస్థ మళ్ళీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు నచ్చనప్పుడు, మనకి నచ్చట్లేదు, రిగ్గింగ్లు జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషనే పనిచేసింది. బ్యాలెట్ పేపర్లు లేకుండా ఈవీఎం మిషన్లు తెచ్చినప్పుడు ఈ ఎలక్షన్ కమిషనే పనిచేస్తుంది. ఇది మనం ప్రజలు గమనించగలిగితే, ప్రజాస్వామ్యంలో మనకు నచ్చినట్టు లేదా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ వ్యవస్థ పనిచేయడానికి ఉంది, అదే ఎలక్షన్ కమిషన్. ఇక్కడి నుంచి మనం అసలు విషయాలకు వద్దాం. ఈ ఎఫ్ఎల్సి అంటే అర్థమయ్యే భాష అని చెప్పాను కదా, మనం పర్సనల్ లోన్ తీసుకుంటాం, హౌసింగ్ లోన్ తీసుకుంటాం, తర్వాత కార్ లోన్ తీసుకుంటాం, గోల్డ్ లోన్ కూడా తీసుకుంటాం. ఎవరైనా భూతద్దంలో పెట్టి ఎతకనకుండా ఉండే కండిషన్స్ ఎవడన్నా మనం చదివామా? ఎప్పుడు చదవలే. తర్వాత 100కి 90 మంది హౌసింగ్ లోన్లు తీసుకున్న వాళ్ళు అమాయకత్వానికి మారిపోయారు. ఎలా తెలుసా? మనం ఉదాహరణకు 10 ఏళ్ళకో, 15 ఏళ్ళకో, 20 ఏళ్ళకో లోన్ తీసుకుంటాం. కానీ ఈ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క ఇంట్రెస్ట్ ఫ్లక్చువేషన్స్, వాట్ ఎవర్ రీజన్స్ ఆర్, మీ ఈఎంఐ అమౌంట్ అదే ఉంటుంది, కానీ టెన్యూర్ పెంచేస్తూ ఉంటారు. 100కి 90 మందికి తెలియని విషయం ఏంటంటే, టెన్యూర్ పెరిగిపోయిందని తెలియకుండా, తర్వాత మనం తీసుకున్న అప్పులో క్యాపిటల్ క్లియర్ చేయొచ్చు అన్న విషయం కూడా తెలియకుండా చాలామంది టెన్యూర్ని పెంచుకున్న దాంట్లో బలిపశువుల కింద ఉన్నట్టే ఈ ఎలక్షన్ కమిషన్లో ప్రజాస్వామ్యంలో ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని ఎలా నడపబడుతుందంటే, దేశం మొత్తం మీద పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కలిపితే 4,123 మంది. వీళ్ళు మనం ప్రత్యక్షంగానూ పరోక్షంగా ఎన్నుకుంటున్న వాళ్ళు అనుకుంటే, ఈ 4,123 మంది చేస్తున్న పని ఏంటంటే, ఎలక్షన్ రోజు మాత్రమే ప్రజలు ఓటు చొక్కెట్టించుకోవడానికి, బటన్ నొక్కడానికో, లేకపోతే గతంలో ముద్ర వదలడానికో ఉపయోగపడే వస్తువు కింద వాడు వాడేస్తున్నారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ పనంగా పెట్టి, ఈ ప్రస్తావనలో మనం లోన్లకి కండిషన్లు ఎలా చదువుకోవట్లేదు, ఈ 4,123 మంది పార్లమెంట్ సభ్యులనండి, రాజ్యసభ సభ్యులనండి, లేదంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనండి, మనలాంటి గొర్రెలేవి కూడా. ఎందుకంటే పార్టీల తరఫున ఎఫ్ఎల్సి అన్నది ఏదైతే ఉంటుందో
ఆ ఎఫ్ఎల్సి ఫామ్స్ అన్నీ నేను చూపిస్తాను ఒకసారి. గుడ్డెద్దు చేతిలో పడినట్టు సంతకాలు పెట్టేస్తున్నారు. తర్వాత దీనికి మూలం నేను ఈ రాజశేఖర్కి నాది మధ్యలో కాన్వర్సేషన్స్లో ఒక మూలం బయటపడింది. ఏంటంటే ధరంపూర్ అరవింద్ గారు మొన్న రీసెంట్ పాస్ట్లో మాట్లాడి ఏమన్నాడంటే, ఆయన నోట కొట్టండి నేనే గెలుస్తా, కారు గుర్తుకి కేసీఆర్ కొట్టండి నేనే గెలుస్తా, హస్తం గుర్తుకు కొట్టండి నేనే గెలుస్తా అన్నాడు. ఇదేంట్రా భయ్, పసుపు బోర్డు తేనోడు, లేదంటే పసుపు బోర్డు కోసం ఆలోచించినోడు, ఏదో కథలు చెప్పి పసుపు బోర్డు అని చెప్పి స్పైస్ బోర్డు తెచ్చినోడు ఎలా గెలిచాడు రా భయ్ అని అనుకుంటే, అప్పుడు అర్థమైన లాజిక్లో ఆయన చెప్పిన ప్రవచనం నుంచి మాకున్న అతి తక్కువ పరిజ్ఞానం నుంచి ఒక డీటెయిల్డ్ రాజశేఖర్ ఏం చేసాడంటే, ఈ విధంగా జరిగే ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్ప్లోర్ చేసేది. అంటే మన చిన్నపిల్లలను చేసి ఫస్ట్ నేను ఒకసారి మా ఆవిడ డ్యూటీ మాక్ పోలింగ్ అంటే ఎలక్షన్ డ్యూటీ నేనే చేశాను, ఆ అవగాహనతో కూడా చెప్తున్నాను. ఫస్ట్ మాక్ పోల్ చేస్తారు మన చిన్నపిల్లలు చేసి, తర్వాత యాక్చువల్ పోల్ చేస్తారు. అంటే మాక్ పోల్ అంటే మిషన్లు పనిచేస్తున్నాయి లేదని అక్కడ ఉన్న స్టాఫ్ అందరితోనూ నువ్వు ఎల్లైక నొక్కు, పుల్లైక నొక్కు, తొక్కకు నొక్కు, తోటకూర నొక్కు అని మనకి చెప్పే కథల్లో ఆ గుర్తులు ఉంటాయి. ఉదాహరణకి సైకిల్ ఉంటుంది, చెయ్యి ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, పువ్వు ఉంటుంది. మనం నొక్కిన దాని ప్రకారం మాకు పోలింగ్ అయితే ఉదాహరణకి ట్రిపుల్ ఏ, ట్రిపుల్ బి, ట్రిపుల్ సి, ట్రిపుల్ డి, ఈఈ, ఎఫ్ఎఫ్ఎఫ్ ఇవి పార్టీలు అనుకుందాం. మాకు పోలింగ్ ఎత్తే ఏముంటుంది, ఫస్ట్ టక 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 పడతాయి. కానీ తర్వాత ధరంపూర్ అరవింద్ చెప్పిన దాని ప్రకారం చూస్తే, యాక్చువల్ పోల్ ప్రకారం చూస్తే 7 కొట్టావు అనుకో, ఏడుకెళ్ళాలి కదా. మా ధరంపూర్ అరవింద్ ప్రకారం చూస్తే ఇది ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది. 7 కొట్టిన ఓటు ఇందులోంచి మళ్ళీ చెలవలు పొలవలే ఇక్కడికి వస్తుంది. ఇదేంటి ఇలా ఇక్కడ డైరెక్షన్ మారింది ఏంటని అడుగుతున్నారు మీరు. దీన్నే ప్రోగ్రామింగ్ అంటాం మేము. అంటే మిషన్స్ బెల్ కానీ ఈసీఎల్ కానీ ఇలా తయారు చేసి మా మొహాన పెడితే ఈ చిప్పులు, ఈ చెదారం అంతా ఇక్కడ మ్యాన్ మేడ్ అవి ఇలా పరివర్తన చెందుతున్నాయి. మాకు పోలింగ్ ప్రకారం చూశారు కదా, సీసీలు కొడితే సీసీకి వెళ్ళింది, బీబీలకు కొడితే బీబీబీకి, ఏఎల్ కొడితే ఏఎల్కి వెళ్ళింది మాకు పోలింగ్. ఇక్కడ యాక్చువల్ పోలింగ్ వచ్చారు కల్లా కథకలి వాళ్ళకు అనుగుణంగా మారుతున్నాయి. అంటే ప్రత్యర్థిని వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఎవరైతే ఓడిపోతారో ఆయన అలా డిసైడ్ చేస్తారు. దగ్గరగా ఓడిపోవాలా, దూరంగా ఓడిపోవాలా, అనుమానం వచ్చినా ఓడిపోవాలా, అనుమానం రాకుండా ఓడిపోవాలా. 303 వచ్చాయి, నెక్స్ట్ టైం 400 పైన అన్న దగ్గర దొరికిపోతాం ఉన్నప్పుడు 240 కన్ఫైన్ అవుతారు. ఇలాంటి మ్యాజిక్లు అన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ గమనిస్తే ఈ విధంగా జరగడానికి 100% యాజ్ పర్ ప్రోగ్రామింగ్ ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది ఒకటైతే నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. మాక్ పోల్ సర్టిఫైడ్ డ్యూరింగ్ ఎఫ్ఎల్సి వివిప్యాట్స్ అంటే ఈ పార్టీ నుంచి వెళ్ళారు సంతకాలు ఎట్టేస్తారు. అరే మాక్ పోల్లో ఇవి గనక ఏదైనా స్టేట్లో నాట్ లెస్ దెన్ ఒక 10 పార్లమెంట్లు కానీ ఒక 50-100 మంది ఎమ్మెల్యేలు కానీ సంతకాలు ఎట్టపోతే ఎలక్షన్ కమిషన్ సార్ బ్యాలెట్ పేపర్తో పెట్టాలా లేదంటే ఈవీఎం మిషన్లతో పెట్టాలా అన్న డిస్కషన్కి ప్రజల్ని పార్టీలని అడిగే పరిస్థితి వస్తుంది. కానీ ఇవి ఏవి చూడకుండా పార్టీ బేసిక్స్ మర్చిపోతున్నట్టు ఏం చేస్తారంటే ప్రతి పార్టీ అది ఎవరికి అతీతంగా అది. ఇందులో నేను మళ్ళీ చెప్తున్నా, ఆ లెల్లోళ్ళు ఇదేంటో కూడా తెలియకుండా సంతకాలు పెట్టి వచ్చేస్తారు. ఎలక్షన్స్ 4 నెలల ముందు కదా, తర్వాత చూసుకుందాం. దే ఆర్ లివింగ్ ఇన్ ట్రాన్స్. నేను ఇందులో తెలుగుదేశం ఎక్సెప్షన్ కాదు, వైఎస్ఆర్సీపీ ఎంతకన్నా కాదు, మన రాష్ట్రం మాడదాం, మన దేశం సంగతి తర్వాత చూసుకోవచ్చు. తెలుగుదేశం లాస్ట్ టైం వాళ్ళ హరిప్రసాద్ గారితో డెమోలు కూడా ఇచ్చింది. వీవీప్యాట్లు, అబ్బా ఎలక్ట్రానిక్ మిషన్లు ఇవన్నీ అవకతవకలు, అందుకే 151 వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇండైరెక్ట్గా అదే చెప్తున్నారు కదా. అవకతవకలు ఉండడానికి కారణం ఏంటంటే అవకతవకలు జరుగుతాయని ఈసీకి కూడా తెలిసి కూడా దే హావ్ టేకెన్. అంటే మనం చూడు, లోన్ తీసుకున్నప్పుడు సంతకం పెట్టామా అన్నదానికి పార్టీ ప్రతినిధులు ఎవడైతే వెళ్ళి సంతకాలు పెట్టి వస్తున్నారో ఎఫ్ఎల్సీ సూపర్వైజర్, సిగ్నేచర్ ఇవన్నీ దగ్గర గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎలక్షన్ కమిషను, గౌరవ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో జరుగుతాయి. పార్టీలన్నీ ఓకే నో ప్రాబ్లం ఓ మాక్ ప్రోలింగ్ సంతకం పెట్టామా ఏమవుతున్నాయి అంతే. ఇది నెక్స్ట్ స్లైడ్. నేను ఎందుకు చూపిస్తున్నానంటే మాక్ పోల్ రిప్రజెంటేషన్ నేషనల్ స్టేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ డ్యూరింగ్ ఎఫ్ఎల్సి ఈవీఎంస్. ఈ డేట్ ఏంటంటే 4 నెలల ముందు ఉంటుంది. ఇది ఎనాక్సరేట్లో కూడా నేమ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, అడ్రస్, ఎఫ్ఎల్సి హాల్ అన్నిట్లోనూ డేట్లు వేసేస్తారు, పోల్ బోత్ వేస్తారు, టటక సంతకాలు వేసిపోతారు వీళ్ళు. ఈ ఫామ్ కూడా ఎనాక్సరేట్ కూడా సంతకం పెట్టేస్తారు.
ఏముంది 4 నెలల తర్వాత నేను హీరోవా నువ్వు హీరోవా ప్రపంచానికి ఎవరికి తెలుసు? వీళ్ళు ఫాల్స్ ఇల్యూజన్లోనే ఉంటారు. సంచేత ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్కి డబ్బులు కట్టాం, 4 పోలింగ్ బూతుల్ని మీరు లెక్క పెట్టండి, డబ్బులు కట్టామంటే కూడా వాళ్ళు ఎంత ధైర్యంగా డబ్బులు వెనక్కి తీసుకెళ్ళిపోండి అంటే వాళ్ళు ఏమీ చేయలేరనే విషయం వాళ్ళకి బాగా తెలుసు. ఏమీ చేయలేరనే విషయం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి, ఎందుకంటే ఎడ్డి మూలకల్లో సంతకాలు పెట్టేశారు కాబట్టి, ఎద్దిరిందంటే దూడగట్టేసే బ్యాచ్ కాబట్టి ఏమీ కాదన్నది ఇంకొక విశ్లేషణ. అలాగే నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ చూడండి, ఎనాక్సర్స్ 5, 6, 7, 8, 9, 10, 11 ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్ ఆఫ్ ఈవీఎంస్ బై బెల్లర్ ఈసీఎల్. ఓకే సార్, అవును సార్, ఇక్కడి నుంచి వచ్చేసారు, సంతకాలు పెట్టేస్తారు ఎలక్షన్ కమిషన్ చెప్తే. టూల్స్ అండ్ స్పేర్స్ బ్రాట్ బై బిఈఎల్ ఈసీఎల్ ఏనింగ్ ఈసీఎఫ్ఎల్సీ అంటే ఎస్ సార్, అవును సార్, థ్యాంక్ యూ సార్. మార్క్ పోల్ స్క్రీన్ సర్టిఫికేట్ డ్యూరింగ్ ఎఫ్ఎల్సీ ఇందాక చూపించండి, సంతకం పెట్టేస్తారు. మార్క్ పోల్ బై రిప్రజెంటేషన్ ఆఫ్ నేషనల్ స్టేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ డ్యూరింగ్ ఎఫ్ఎల్సీ అండ్ ఈవీఎంస్ అంటే అవును సార్, మాది రికగ్నైజ్డ్ పార్టీ సార్, ఎలక్షన్ కమిషన్ రికగ్నైజ్ చేసింది సార్, మేము అందరూ రికగ్నైజ్ పార్టీ యాజ్ పర్ ఎనాక్షన్, సంతకం పెట్టేస్తారు. మార్క్ పోల్ సర్టిఫికేషన్ డ్యూరింగ్ ఎఫ్ఎల్సీ వీవీప్యాట్స్ అంటే అవును సార్, వీవీప్యాట్స్ మార్క్ పోల్కి కనెక్ట్ అయ్యి ప్రింట్లు చేస్తారు. కానీ రెగ్యులర్ ఎలక్షన్స్కి వీవీప్యాట్లు కనెక్ట్ అయ్యలేదంటే మా మేనగర్ మీకు ఎగ్జాంపుల్ తగలబెట్టేసాం, కేఎస్ ప్రసాద్ దేనికి కొట్టాడో ఆ ఓటు వచ్చిందా లేదా అనవసరం. ఫ్లో చార్ట్ ఎఫ్ఎల్సీ ప్రొసీజర్ ఈవీఎం ఫ్లో చార్ట్ ఇలాగే ఉంటుందంటే మీరు ఈవీఎంలో ఇలా నొక్కుతారు, ఈవీఎం బెల్ నుంచి వచ్చి ఈఎల్ నుంచి అలా ఫ్లో చార్ట్ వేసిస్తారు వీళ్ళకి. చూసి అవును సార్ సేమ్ లాస్ట్ ఎలక్షన్లోకే ఉంది సార్ అని మళ్ళీ సంతకం పెట్టి వెళ్ళిపోతారు. ఎనాక్సర్ 11 ఏంటి, సీలింగ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఈవీఎంస్ యూజింగ్ పింక్ పేపర్ సీల్ 136. ఎస్ అవును సార్, పింక్ పేపర్ లాస్ట్ టైం కోదాం సార్, అవును సార్, సంతకం పెడతారు. కానీ ఇవన్నిట్లోంచి ఎప్పుడైతే కాంట్రడిక్షన్ చేస్తారో, ఏది ఈవీఎం మిషన్లో అవకతవకలు ఉన్నాయి కాబట్టి మాకు బ్యాలెట్ పేపర్ కావాలంటే, ఇప్పుడు బీహార్కి అయితే 4 నెలల టెన్యూర్ అయిపోయింది. ప్రజెంట్ ఇదే కనుక తమిళనాడు నిద్రలేస్తే దీనివల్ల ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దిగి వచ్చే ప్రాబిలిటీస్ ఉన్నాయి, కట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఈ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ దిస్. ఈసారి ఈ ఎఫ్ఎల్సీకి ఎవరినైతే పార్టీ ప్రతినిధులు పంపిస్తారో దీని మీద పూర్తి అవగాహనతో కనుక పంపించగలిగితే ఎనాక్సర్ 5 నుంచి ఈ 14 లోపల ఉన్న ప్రతి దాన్ని ఈవీఎం మిషన్లో ఉన్న అవకతవకల్ని ఎండగట్టడానికి వెసులుబాటు ఉంటుంది ఆ ఎఫ్ఎల్సీ మీటింగుల్లో. సో అక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉంటారు, ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగేవి. ఈ రిప్రజెంటేషన్స్ కనుక మీరు స్ట్రాంగ్ అండ్ అథెంటికేషన్గా ఇస్తే సర్టిఫికేట్ ఆన్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఎఫ్ఎల్సీ బై డిఈఓస్, సర్టిఫికేట్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఎఫ్ఎల్సీ ప్రాసెస్, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఫర్ ఎఫ్ఎల్సీ, ఇవన్నీ మీరు ఒప్పుకొని వచ్చినవే. ఇవన్నీ ఒప్పుకొని వచ్చిన తర్వాత ఇవాళ అవకతవకలు జరిగాయంటే వాళ్ళు లోన్ మీద పేపర్ల మీద మనం ఎలా సంతకాలు పెడుతున్నాం, ఎలా అయితే ఒప్పుకోదో అలాగే ఇది కూడా. సో ఇవన్నీ మీకు ఒక్కొక్కటి నేను వెనకాతలు డిస్ప్లే అవుతాయి ఈ ఎనాక్సర్స్ అన్నిటివి, అవి చూడండి ఒకసారి. హెన్స్ ఫోర్త్ ఇది ఒక చేతావని ఏంటంటే, పొలిటికల్ పార్టీస్ ఈ ఎఫ్ఎల్సీ మీటింగ్లకి వెళ్ళినప్పుడు గుడ్డెద్దు జైల్లో పడినట్టు సంతకాలు పెట్టి రాకుండా ఎఫ్ఎల్సీ క్రెడెన్షియల్స్ని కనుక పూర్వపరాలని అవగాహన చేసుకుని, తెలుగుదేశం ఒకసారి ఇదే వీవీప్యాడ్లు అండ్ ఇదే సేమ్ సిచ్యువేషన్స్ మీద మాట్లాడింది, ఇవాళ వైఎస్ఆర్సీపీ కూడా దానికి ఏం అతీతం కదా, అదే మాట్లాడుతున్నాం మన స్టేట్కి వచ్చేసరికి కదా. సో వీళ్ళిద్దరూ దృష్టిలో పెట్టుకొని ఎఫ్ఎల్సీ మీటింగ్కి ప్రాపర్ రిప్రజెంటేటివ్స్ని కనుక పంపిస్తే, ఆ రిప్రజెంటేటివ్స్ విత్ అథెంటికేటివ్ వాయిస్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్లు చేసిన అవకతవకలను ప్రతి నిమిషం ప్రక్షాళించి ప్రశ్నించబడతాయి. అక్కడ 4 నెలల ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే కనుక ప్రశ్నించబడినప్పుడు ఎంత రెగ్యులర్ ఎలక్షన్స్ జరుగుతాయో మీకే తెలుస్తుంది. ఎందుకని ఇందులో కొత్త రాకెట్ సైన్స్ లేదు. ధన్యవాదాలు.